ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఊరట కల్పిస్తూ రుణమాఫీ చేయాలని విజయ్ సర్కార్ నిర్ణయించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులోని రైతన్నలకు ఊరట కల్పిస్తూ రుణమాఫీ చేయాలని విజయ్ సర్కార్ నిర్ణయించింది. మే 1, 2025 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు సహకార బ్యాంకుల నుండి రైతులు వ్యవసాయం నిమిత్తం తీసుకున్న పంట రుణాలను 75,000 రూపాయల వరకు మాఫీ చేస్తున్నట్లు విజయ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రుణమాఫీ నిర్ణయంతో రైతులకు ఊరట కలిగింది. ఈ రుణమాఫీ వల్ల తమిళనాడులో 14,43,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వంపై 5,932 కోట్ల రూపాయల అదనపు వ్యయ భారం పడుతుంది. 75,000 రూపాయలకు మించి రుణాలు తీసుకున్న రైతులకు 35,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. సహకార బ్యాంకు రుణాలు తీసుకున్న చిన్న సన్నకారు రైతులకు గత నెలలో 50,000 వరకు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్రమంలో రైతుల నుండి అందిన విజ్ఞప్తి మేరకు రుణమాఫీని 50,000 నుండి 75,000కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలో తమిళనాడులో మంగళవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీ నిర్ణయం తీసుకున్నారు. రాబోయే సాగు సీజన్ కోసం రుణాలు తీసుకునే రైతులకు ఈ పంట రుణమాఫీ కాస్తంత ఊరట కలిగించింది.